అసలు నీకు తెలుసా నీకు తెలుసా నాకు ఇంకా పెళ్లి కాలేదు. అలాంటిది వీడు నా కన్న కొడుకుంటున్నారు. నీకెన్న పిచ్చి పట్టిందా? పిచ్చ మొహందానా? నీకే పిచ్చి పట్టిందే పిచ్చి మొహందానా? అక్క ఎలాగూ నిద్రలేచావు కదా, భోంచేద్దు గాని రా అక్క. ఇంతకీ నువ్వెవడివిరా? రే ముందుట్రా. నేను రాను. రమ్మంటుంటే నేను రాను. అదే అక్క, ఆకలిగా ఉందేమోనని అలా అడిగాడంతే. ఎవరో పిలిస్తే నేను తిన్ను. నాకు తినాలి అనిపిస్తేనే నేను తింటాను. ఇదిగో మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, నీకు కూడా. ఇదిగో నన్ను అత్తయ్య, మమ్మీ, అక్క అనిలా పిలవద్దు. మరి కాల్ మీ పాపా, చిన్న పాప. ఈ పాపకి ఇప్పుడు నిద్ర వస్తుంది. పాప బజ్జింటుంది. అందరికి నేను కావాలి. పాపకి నిద్ర వచ్చింది. మావయ్య, అసలు మమ్మీ అసలు ఏం జరిగింది మావయ్య? ఏమైందో ఏంటో తెలియదు దీపక్. అందరూ హ్యాపీగా హోలీ ఆడుతుంటే సడన్ గా అక్క కళ్ళు తిరిగి పడిపోయింది. కానీ కంగారు పడాల్సిందేం లేదు. డాక్టర్ గారికి చూపించాం. భయపడేంత ప్రమాదకరమైన విషయం కాదన్నారు. చూడు, నువ్వు మీ అమ్మకి తోడుగా ఉండు, అన్నీ సర్దుకుంటాయి. అలాగే మావయ్య, మమ్మీ నేను జాగ్రత్తగా చూసుకుంటాను. సరే, జాగ్రత్త. దీపక్, వదిన గారిని కదిలించకుండా ఉంటే చాలు, సైలెంట్ గానే ఉంటారు. ఏ మాత్రం కదిలించినా కళ్ళు తాగిన కోతిలాగా విర్రవీగిపోతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏమండి, అత్తయ్య లాంటి మంచి మనుషులకే దేవుడు ఇలా చేస్తాడు. అత్తయ్యకి ఇలా అయినప్పటి నుంచి దీపు రూమ్లోంచి బయటికి రావడానికే భయపడుతున్నాడు. అత్తయ్య తొందరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. అప్పటి వరకు అత్తయ్యతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరే. మందరం ఆగు, నేను వస్తాను. నాకు బాగా కావాల్సిన అమ్మాయి 6 ఏళ్ల క్రితం యాక్సిడెంటల్గా గతాన్ని మర్చిపోయింది డాక్టర్. ఈ 6 ఏళ్లలో చాలా వరకు స్పృహ లేకుండానే ఉంది డాక్టర్. ఈ మధ్య డాక్టర్ స్పృహలోకి వచ్చింది, కానీ గతాన్ని మర్చిపోయింది. మీ గురించి నేను చాలా విన్నాను. ఇలాంటి వందలాది కేసులను డీల్ చేసి మీరు 100% సక్సెస్ అయ్యారనే మాట కూడా విన్నాను. యుఎస్ నుంచి మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను డాక్టర్ గారు. మీరు ట్రీట్మెంట్ చేస్తే ఆ అమ్మాయి మామూలు మనిషి అవుతుందని నమ్మకంతో ఉన్నాను డాక్టర్. అలాగే మిస్టర్ రాజు. రాజు, ఒకసారి పేషెంట్ని చూడాలి, అబ్జర్వేషన్లో ఉంచాలి. ట్రీట్మెంట్ ఇస్తాను, ఎంతగా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ఖచ్చితంగా బాగు చేయగలనని ప్రామిస్ చేయలేను, కానీ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఈ మాట చాలు, రేపే అమ్మాయిని తీసుకొస్తాను. టుమారో మార్నింగ్ 11 o'clock తీసుకురండి. అలాగే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అరే దీపక్, మావయ్య. అక్కకి ఎలా ఉంది? ఓకే మావయ్య, రాత్రంతా మంచిగా నిద్రపోయింది. ఇంకా నిద్ర లేవలేదు. మందారం, మందారాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తావా రూపా? అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివ్వను.
రా మందారం. నానా, మందారం గతం గుర్తుకు తీసుకొచ్చే అవకాశం వచ్చింది. మీరు ఒప్పుకుంటే మందారాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను నాన్న. అదేంటి రూపా, డాక్టర్స్ అందరూ మందారం ఆరోగ్యం గురించి ఆల్రెడీ చెప్పేశారు కదమ్మా. డాక్టర్లు కుదరదు అంటేనే కదా ఆయుర్వేదం ప్రయత్నించాం. అవును బాబాయ్, కానీ ఇలాంటి ఎన్నో కేసులని డీల్ చేసి 100% సక్సెస్ రేట్ ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ వర్మ గారు యుఎస్ నుండి నిన్నే వచ్చారని తెలిసింది. ఆ డాక్టర్ గారిని సంప్రదిస్తే మందారానికి కూడా గతం గుర్తుకొస్తుందని చిన్న ఆశ బాబాయ్. అవును బావగారు, మన రూప అంత నమ్మకంగా చెప్తోంది. ఒకసారి పంపిస్తే రూప నమ్మకాన్ని కూడా గౌరవించినట్టుంటుంది. నాకు గతం గుర్తొస్తే కనీసం నా గురించైనా తెలుస్తుంది కదా పెద్దయ్య. మందారం, నువ్వు హాస్పిటల్కి వెళ్ళకుంటే కనీసం నీ ప్రాణాలైనా మిగులుతాయి. హాస్పిటల్కి బయలుదేరితే మాత్రం మీ ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.